ఇదిగో తీసుకోండి, దుకాణం తెరవటానికి అనుమతి పత్రం. సాయి, మీరు నన్ను ఎలా బాగు చేశారో అలాగే మా నాన్న ఆరోగ్యం కూడా బాగు చేయండి చాలు. మీ నాన్నకి స్వయంగా నువ్వే చికిత్స చేశావు. ఇతని అనారోగ్యానికి కారణం నీ గురించిన దిగులే. కాని ఈరోజు నీ గురించి ఏవైతే ప్రశంసలు విన్నారో అవి విన్న తర్వాత ఏ తండ్రికైనా దిగులు మాయమైపోతుంది. నాన్న, బాబు, అద్భుతం జరిగింది సాయి. ఎలా అనిపిస్తుందంటే నాకు అసలు ఇంతకుముందు ఏమీ అవనట్టుగానే ఉంది. అసలు దిగులే లేనప్పుడు ఇంకా అనారోగ్యం ఎలా ఉంటుంది? ఈరోజు నాకు భలే ఆకలేస్తుంది. భిక్ష దొరికిందా మీకు? అయితే భోజనం పెట్టండి మరి. సాయి, మేమిప్పుడే భోజనం వండి తీసుకొస్తాము. సాయి, సూర్యాస్తమయం కావస్తోంది. హోళికా దహనానికి సమయం అవుతోంది. మీరందరూ హోళికా దహనం మొదలు పెట్టండి, మేం భోజనం వండి తీసుకొస్తాము. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చెయ్యాలి. సాయి, మీ ఇద్దరం కలిసి కిచిడి వండుకొచ్చాం. ఇప్పుడు మీరే తిని చెప్పండి, భోజనంలో సమతుల్యం ఉందో లేదో. మీరిద్దరూ సమతుల్యతకి అర్థం నేర్చుకున్నారు. కిచిడీలో వేసిన ప్రతి పదార్థం సమపాళ్లలో ఉంది. ఇక నుంచి ఇదే సమతుల్యతని జీవితంలో కూడా పాటించండి. అంతా సవ్యంగా జరుగుతుంది. అలాగే సాయి. రాముడు మీకు మేలు చేయాలి. సాయి, హోళికా దహనానికి సమయం అయింది. మహల్సాపతి గారు, ఈసారి నేను కాదు, కమల ఇంకా నీరజ్ హోళికా దహనం చేస్తా. ఎందుకంటే ఇది వీళ్ళిద్దరికీ షిరిడీలో మొదటి హోలీ. రండి పిల్లలు. మన అధికారాలని అస్త్రాలుగా మార్చుకుని ఇతరులకు ఎవరికో హాని కలిగించటం, అలాగే మన అధికారాలని వ్యక్తం కూడా చేయకుండా
మనకి నష్టం చేసుకోవటం రెండూ తప్పులే. ఎప్పటివరకైతే మనుషులు తమ అధికారాలని పరిస్థితులకి అనుగుణంగా మరియు సరైన నిష్పత్తిలో ఉపయోగించటం నేర్చుకోరో అప్పుడు వాళ్ళు ఇతరులకైనా కష్టం కలిగిస్తారు, లేదా వారికి వారు. సుఖమైన జీవితం కోసం ఈ సమతుల్యతని నేర్చుకోవటం చాలా అవసరం. రాముడు మీకు మేలు చెయ్యాలి. రామకథలో మనకిలాంటి ఉదాహరణలు ఎన్నో ఉంటాయి. అవి మనకి నేర్పిస్తాయి కర్మఫలం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని. కైకేయి మందర మాటలు విని రాముల వారిని వనవాసం పంపించింది. రామయ్యని వారి తల్లి కౌసల్యకి మరియు తండ్రి దశరథుడికి దూరం చేసింది. వారి ప్రజలకి దూరం చేసింది. అందుకు బదులుగా ఆమెకు ఏమి దక్కింది? కుమారుడు భరతుడు ఆమె మీద ద్వేషం పెంచుకుని ఆమెకు దూరమయ్యాడు. రావణుడు అహంకారానికి లోనయ్యి సీతమ్మ తల్లిని అపహరించాడు. దానికి ఫలితం రూపంలో రావణలంక దహనమైనది. తర్వాత రాములవారు అతణ్ణి వధించాడు. రామాయణం మనకిదే నేర్పిస్తుంది. తప్పు చేసింది ఒక రాణైనా సరే, శూరవీరులైనా లేక జ్ఞానైనా సరే, కర్మబంధనం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. కర్మ మంచిదైనా లేక చెడుదైనా ఫలితం తప్పకుండా లభిస్తుంది. అమ్మా, తొందరగా కానీ మళ్ళీ నేను నృత్య పోటీలకి అభ్యాసం చేయాలి. ఇదిగో అయిపోయింది, వెళ్ళు. బామ్మ, నా నాట్యం చూస్తావా? చెక్. అదేంటి నాన్న, ప్రతిసారి మీరే గెలుస్తారు. మిమ్మల్ని ఏదో ఒక రోజు ఓడిస్తాను. నీ బాబునరా లోకేష్, అంత తేలిగ్గా నువ్వు నా మీద గెలవలేవు బిడ్డా. మీరు చూస్తూ ఉండండి నాన్న, నేను ఖచ్చితంగా గెలుస్తాను. అరే అరే, ఇప్పుడు బాధపడి ఏం లాభం అండి? మీరు అలా ఎందుకు చేశారు? నేనేం చేయలేదు బామ్మ, నా మీద నమ్మకం ఉంచు. నేను నిర్దోషిని. నిజం ఎలాగూ ముందు ముందు బయటపడి తీరుతుందండి. కానీ మీ మీద పడిన ఆరోపణ గురించి ఒకవేళ మన అమ్మాయికి కాబోయే అత్తవారికి తెలిసిందంటే వాళ్ళు ఈ పెళ్లిని రద్దు చేసుకుంటారు. నిశ్చితార్థం తరువాత కనుక పెళ్లి చెడిపోయిందంటే ఇక ఎవరు పెళ్లి చేసుకుంటారు మన అమ్మాయిని? ఒకవేళ ఇలాగే జరిగితే మన అమ్మాయి జీవితాంతం కన్యగానే ఉండిపోతేను. ఓ భగవంతుడా, నువ్వు నన్ను ఎలాంటి సమస్యలో ఇరికించావు స్వామి. తీసుకోండి, తాగండి. మీకు జ్వరం కూడా చాలా ఎక్కువగా ఉంది. మీరెందుకు చెప్పలేదు మీకు ఆరోగ్యం బాలేదని? తెలియదు, ఉన్నట్టుండి ఇంత సుస్థి ఎలా చేసిందో. పొద్దున్నుంచి ఒళ్ళంతా విపరీతమైన నొప్పి, ఇంకా జ్వరం కూడా వస్తుంది. బాయిజా, నువ్వేం కంగారు పడద్దు. సాయి విభూతివి నాకు తొందరగా నయమైపోతుంది. మీకు తగ్గిపోతుందిలేండి, కానీ విభూతి కూడా అయిపోయింది.
మీరు కాసేపు బాధను ఓర్చుకోండి. నేను ఇప్పుడే వెళ్ళి సాయి దగ్గర విభూతి తీసుకొస్తాను, సరేనా? మీరు విశ్రాంతి తీసుకోండి. మంచి మరియు చెడు రెండు కర్మలు కూడా లక్షలాది సమూహంలో కూడా తమ కర్తలని వెతికి పట్టుకుంటాయి. ఇదే ప్రకృతి నియమం. ఎవరైతే పరులకి బాధ కలిగిస్తారో వాళ్ళు స్వయంగా బాధలు పడతారు, ఒంటరిగా మిగిలిపోతారు. ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి తిరిగి మంచే జరుగుతుంది. ఎవరైతే చెడు చేస్తారో వాళ్ళకి చెడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా తిరిగి వస్తుంది. ఎలా అంటే బాధ, నష్టము, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యం చెడిపోవటం. అలాగే మంచికి సుఖాలు, ఉన్నతి, ఆర్థికాభివృద్ధి. బాయిజామ్మా, ఈ ఔషధం పాటిల్ గారికి రోజుకి 3 సార్లు తినిపించండి. రాముడు మేలు చేస్తాడు. సాయి, నువ్వు ఇప్పటి వరకు ఏం చెప్తున్నావు? ఏంటి, ఎవరి ఆరోగ్యమైనా చెడిపోవడంలో వాళ్ళ కర్మల ప్రమేయం ఉంటుందా? ప్రతిసారి అలా ఉండదు బాయిజామ్మా. ఆరోగ్యం చెడిపోవటానికి ఎన్నో కారణాలుండొచ్చు. కానీ నువ్వు ఇప్పుడు వాటన్నిటి గురించి ఆలోచించొద్దు. వెళ్ళి పాటిల్ గారికి ఈ ఔషధాన్నిచ్చిరా. ఒక్క క్షణం పాటు భయపడిపోయాను సాయి. నేను అనుకున్నాను నువ్వు ఈయన గురించే మాట్లాడుతున్నావని. సరే, నేను వెళ్ళానికి ఔషధం ఇచ్చొస్తాను. ఏమైంది నాన్నకి? మామయ్యకి ఆరోగ్యం బాగా పాడైందండి. సాయి దగ్గర విభూతి తేవటానికి అమ్మ వెళ్ళింది. ఏమైంది నాన్న? నొప్పులు చాలా ఎక్కువైపోయాయి. తెలియట్లేదు ఉన్నట్టుండి ఆరోగ్యం ఎందుకు ఇంతగా పాడైందో. ఇప్పుడు తగ్గిపోతుందిలేండి. సాయి మందిచ్చాడు. రోజుకి 3 సార్లు తినిపించమని చెప్పాడు. తీసుకోండి. తీసుకోండి. నెమ్మదిగా పడుకోనన్నా, మెల్లిగా. నాకు నొప్పి తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది బాయిజా. ఇప్పుడు అస్సలు నొప్పిగా అనిపించటం లేదు నాకు. ఓం సాయిరా. కానీ మీ శరీరం ఇంకా కాలిపోతుందండి. మీకు ఇప్పటికీ జ్వరం ఇంకా ఉంది. జ్వరం కూడా తగ్గిపోతుందిలే. సాయి దయ వల్ల నొప్పి అయితే చాలా తగ్గిపోయింది. నేనిప్పుడు హాయిగా పడుకుంటాను. నేనిప్పుడే భిక్ష తెస్తాను సాయి. రిహానా, ఈరోజు నాకు ధాన్యం వద్దు. మీ ఇంటి వెనకాల పెరట్లో కాసిన తాజా మెంతాకు కావాలి. సాయి, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. అన్నట్టు సొరకాయ లేదేమో కదూ ఇంట్లో? సాయి, సొరకాయ పాదు ఎండిపోయింది. ఆ, ఇదిగోండి సాయి.
రాముడు మీకు మేలు చేయాలి. అవును సాయి, మీకు మెంతాకు అవసరం ఎందుకొచ్చింది? అయ్యో భగవంతుడా, మీకు జ్వరం అస్సలు తగ్గటం లేదేమిటి? మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. నేను ముందటి కంటే చాలా బాగున్నాను. సరే, రెండోసారి మందుకు వేళవుతుంది, వేసుకోండి. లేవండి, మెల్లగా. తీసుకోండి. రంభా, ఏమైందండి? రంభా, త్వరగా వెళ్ళి మాత్రం తీసుకురా. తొందరగా. అరే ఆహా, అక్కడ ఎన్ని సొరకాయలున్నాయో! వీటితో అమ్మ బోలెడంత సొరకాయ హల్వా చేసి పెడుతుంది. ఒకసారి వెళ్ళి ఇంటి యజమానిని అడిగి చూస్తాను. కానీ ఒకవేళ వాళ్ళు ఇవ్వనని అంటే? ఏమైంది? ఏంటన్నా ఏమైంది? అరే బాబు ఏమైంది? అరే ఆగమంటుంటే. ఈ బాబు చేసిన తప్పుకి శిక్ష పడింది. ఇంక తనని వదిలేయండి. ఈ బాబు చేసిన తప్పుకి శిక్ష పడింది. ఇంక తనని వదిలేయండి. ఇప్పుడు నీకెలా అనిపిస్తుంది? సాయి, ఇప్పుడు అసలు కొంచెం కూడా మంటలేదు. ఇప్పుడు చెప్పు మురళి, అసలు నువ్వు ఏం చేయబోయావు? సాయి, ఇక్కడి నుంచి సొరకాయ కోసుకుంటున్నాను. నేను అనుకున్నాను ఒకవేళ అడిగితే ఇవ్వరేమోనని. బాబు, అనుమతి లేకుండా పరులది ఎవరిదైనా ఏ వస్తువునైనా తీసుకోవటం తప్పు. ఇప్పుడు చూసావా, నువ్వొక తప్పు పని చేయటానికి వెళ్ళావు.
నీకు తెలియకుండానే నీ వల్ల మరో తప్పు పని కూడా జరిగింది. చీమల ఇల్లు తొక్కేశావు నువ్వు. అందుకనే ఈ చీమలన్నీ నిన్ను కుట్టేశాయి. ఎప్పుడూ తప్పు పనుల నుంచి తప్పించుకొని మంచి పనులు చేయటానికి ఆలోచించాలి. అప్పుడు నీకూడా మంచే జరుగుతుంది. అవును సాయి, నేను తప్పు చేశాను. అందుకే నేను ఆ చీమలకి క్షమాపణ అడుగుతాను, అలాగే మీ ఇద్దరికి కూడా. మహల్సాపతి గారు, చెప్పండి సాయి. నాకు 2 సొరకాయలు ఇవ్వగలుగుతారా? ఒకటి మురళి కోసం, ఇంకొకటి నా కోసం. తప్పకుండా సాయి.